పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి నేటి ధ్యానాంశముగా మరి ఆదివారం యొక్క విశిష్టతను గురించి మరి కొద్దిసేపు మనము దేవుని యొక్క మాటలలో మనము ధ్యానించుకుందాం. మరి ఆదివారము అనగానే మన మనసులో మెదిలేది సెలవు దినం. ఈ వారమంతా కూడా మనము డ్యూటీ చేసి వచ్చాము, అలసిపోయాం కదా. రేపు ఉదయాన్నే మనము మరి పెందలకడనే లేవకుండా ఒక 8 గంటలకు 9 గంటలకు లేవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటాం. ఆదివారం అనగానే మనం అనేకమైనటువంటి పనులు మనం పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకనంటే మరి దూరపు బంధువుల దగ్గరికి వెళ్ళి రావాలని, లేదా స్నేహితులు కలిసి మరి డిన్నర్కు వెళ్ళాలని, లేదా బర్త్డే పార్టీలకు వెళ్ళాలని, లేదా పిల్లలను తీసుకుని మరి వేరే కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని మనము రకరకాలైనటువంటి ఆలోచనలు మనము చేస్తూ ఉంటాం. ఎందుకనంటే ఆదివారం అనగానే రేపు సెలవు దినము అనే ఒక ఆలోచనలో మనం ఉంటాం. మరి అనేక రకాలుగా మనం పనులు చేస్తూ ఉంటాం. మనకు ఉన్నటువంటి కారు కానీ బైక్ కానీ లేదా ఇలాంటివి ఉన్నప్పుడు ఇదిగో ఈ యొక్క ఆదివారము ఈ యొక్క బళ్ళు సర్వీసింగ్ చేపిద్దాం అని మనం ముందుగానే కొన్ని పనులను మనము ఏర్పాటు చేసుకుని ఉంటాం. కానీ ఆదివారము ఉదయమునే నిద్రలేచి పిల్లలందరినీ కూడా తయారు చేసుకుని కుటుంబ సమేతముగా మరి దేవాలయానికి వెళదాము అనేటువంటి ఆలోచన, లేదా దివ్య పూజలో పాల్గొందాము అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి వస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు ఆదివారము, ఈ ఆదివారం నాడు మరి మనకి తిరుసభ కేటాయించినటువంటి పట్టణాలను చూసుకొని ఆ పవిత్ర గంధాన్ని చేతపట్టుకుని ఆ పట్టణాలు చదివేటువంటి బిడ్డలు కూడా చాలా తక్కువగా ఉన్నారనేటువంటి విషయాన్ని మనము మరి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ విధముగా మనము జీవించడానికి కారణము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మరి ఆదివారం యొక్క విశిష్టతను గురించి మనకి తెలియకపోవటమే, లేదా దేవాలయములో దేవుడు ఉన్నాడని మనకి తెలియకపోవటమే, లేదా దేవాలయానికి మనము ఆదివారము దేవాలయానికి వెళ్ళినట్లయితే మనకి ఆశీర్వాదము లభిస్తుంది, దీవెనలు లభిస్తాయి అనేటువంటి విషయము మనకి తెలియకపోవటం వలనే. అందుకని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే ఆదివారము మరి దివ్య పూజలో పాల్గొని లేదా ప్రార్థనకు వెళ్ళి అక్కడ దేవుని యొక్క మాటలను మనము ఆలకించుట ద్వారా మనము ఆశీర్వాదం పొందవచ్చు అనేటువంటి విషయాలను మనకి తెలియకపోవటమే, లేదా బిడ్డలకి తల్లిదండ్రులు ఆదివారం యొక్క విశిష్టతను లేదా ఆదివారం యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియచేయకపోవటమే అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే బిడ్డల్ని ఆదివారం దేవాలయానికి వెళ్ళాలి అని మనం ప్రోత్సహించకపోవటం కూడా మరి బిడ్డలు దేవాలయానికి రాలేకపోవటానికి అది కూడా ఒక కారణము అయిండవచ్చు. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇప్పటి వరకు కూడా మనకు తెలియకపోయినట్లయితే ఇది ఈరోజు మరి నేటి ధ్యానాంశం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ ఆదిలోనే దేవుడు విశ్రాంతి దినాన్ని వేరుపరిచాడు. వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే వేరుపరిచాడు. ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం అక్కడ చదువుకున్నట్లయితే, 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను, ఆనాడు విశ్రాంతి పొందెను, సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్రపరచెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆదిలోనే దేవుడు ఏం చేశాడంటే విశ్రాంతి దినాన్ని వేరుపరిచాడు. అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 6 రోజులు సృష్టి యావత్తును కూడా సృష్టించాడు.
మరి 6 రోజులు కూడా సృష్టించి 7వ రోజున ఇదిగో ఈ యొక్క మరి 6 రోజుల నుంచి వేరు చేశాడు ఈ ఆదివారమును. కాబట్టి ఆదివారాన్ని వేరుపరిచి దానిని పవిత్రపరిచాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే 7వ రోజును దేవుడు ఎన్నుకున్నటువంటి రోజు. అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం సృష్టిని ఏర్పాటు చేశాడు. సృష్టిని ఏర్పాటంతా అయిపోయిన తర్వాత దేవుడు తాను చెయ్యాలనుకున్నటువంటి పనినంతా కూడా చేసేసి ఆయన ఏం చేశాడు, పనిని ముగించిన తర్వాత ఆనాడు 7వ నాడు విశ్రాంతి పొందెను. అంటే దేవుడు ఎన్నిక చేసుకున్నాడని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. 7వ రోజున దేవుడు ఎన్నుకున్నటువంటి రోజు. ఆ రోజును దేవుడు ఏం చేశాడంటే పవిత్రపరిచాడు, దీవించాడు. ఇదిగో అది పవిత్ర దినముగా ప్రకటించబడింది. మరి రెండవ అంశం మనం చూసినట్లయితే 7వ రోజును దేవుడు పవిత్రపరిచాడని గ్రంథములో వ్రాయబడి ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము మరి 1 నుంచి 3 వచనాల్లో మనం ఇప్పుడు ధ్యానించినట్లుగా యావే 6 రోజులు కూడా ఆకాశమును, భూమిని, సముద్రమును, దాని అందలి జీవరాశులను అందరినీ సృష్టించాడు. 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. కావున దేవుడు ఆ రోజును దీవించి ఆశీర్వదించి పవిత్రపరిచినటువంటి రోజు. అందుకనే ఆదివారం అనేది దేవుడు ఎన్నుకున్నటువంటి రోజు. రెండవదిగా దేవుడు పవిత్రపరిచినటువంటి రోజని ఈ యొక్క గ్రంథము మనకి తెలియజేస్తూ ఉంది. మరి మూడవదిగా చూసినట్లయితే 7వ రోజును దేవుడు ఆశీర్వదించాడు. మొట్టమొదట ఎన్నుకున్నాడు, తరువాత దానిని పవిత్రపరిచాడు, తరువాత దానిని ఆశీర్వదించాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. నిర్గమాకాండము 16వ అధ్యాయము 23 నుంచి 30 వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడు ఆ యొక్క విశ్రాంతి దినమును ఆశీర్వదించాడని ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. అయితే ఏం చేయాలి? కాబట్టి మనం ముందుగానే ఒక ఆలోచన చేసుకోవాలి. ఏమిటి ఆలోచన? రేపు పూర్తిగా విశ్రాంతి దినము, అది దేవునికి పవిత్రమైనటువంటి దినము. కాబట్టి ఆ రోజు మనం 7వ నాడు అన్ని పనులు కూడా మానుకొని విశ్రాంతి తీసుకొనిరి అని చెప్పి ఇక్కడ నిర్గమకాండములో ఇశ్రాయేలు ప్రజల గురించి చక్కగా ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి అన్ని పనులను కూడా మానుకొని విశ్రాంతి తీసుకొనిరు అని చెప్పి ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అంటే మీరు ఆ వాక్యం అంతా కూడా మనం చదువుకుంటే అక్కడ మరి ఆ యొక్క రోజును దేవుడు ఆశీర్వదించాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి విశ్రాంతి దినాన్ని తప్పకుండా పాటించమని దేవుని యొక్క ఆజ్ఞయే ఉన్నదని వాక్యం మనకి తెలియచేయబడుతుంది. అందుకనే ఇర్మియా గ్రంథం ఒకసారి చూసినట్లయితే మరి ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తే మరి 19 నుంచి 27 వచనాలు 19 నుంచి 27 వచనాలు మనం చూస్తే అక్కడ విశ్రాంతి దినమును తప్పకుండా పాటించమన్నాడు. ఎందుకని? అది దేవుడు ఎన్నుకున్నటువంటిది, అది పవిత్రపరచినటువంటి దినము, ఆశీర్వదించబడినటువంటి దినము. కాబట్టి విశ్రాంతి దినమును నీవు తప్పకుండా పాటించాలి అని చెప్పి దేవుడు అక్కడ స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ 17వ అధ్యాయము ఒకసారి చూడండి, మనం ఇక్కడ ధ్యానించుకుందాం. ఒకసారి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనం 19వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు నాతో ఇట్లనెను, ఓయి నీవు యూదా రాజులు వచ్చుపోచుండు బెన్యామీను ప్రజాద్వారం వద్దకు పోయి అచ్చట నా సందేశమును వినిపింపుము. పిమ్మట యెరూషలేము ద్వారములు అన్నిటి చెంతకు పొమ్ము.
యూదా రాజులను ప్రజలను ఆ ద్వారములో ప్రవేశించు యెరూషలేము పౌరులను నా మాటలను ఆలింపవలెనని చెప్పుము. ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తే విశ్రాంతి దినమును పాటించాలని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 21వ వచనం, నీవు వారికి నా పలుకులుగా ఇట్లు చెప్పుము, మీకు ప్రాణముల మీద తీపి కలదేని విశ్రాంతి దినమున బరువులు మోయకుడు, యెరూషలేము ద్వారముల గుండా దేనిని మోసుకొని రావలదు. చూసారా వాక్యం ఎంత స్పష్టంగా మనకి తెలియజేస్తుందో. మనకి ఇక్కడ వాక్యం మనకి మరి 20వ వచనంలో ఉంది. 22వ వచనంలో, విశ్రాంతి దినమును మీ ఇండ్ల నుండి ఎట్టి బరువులను మోసుకొని రావలదు, మీరు ఆ దినమున ఎట్టి పనిని చేయరాదు, నేను మీ పితరులను ఆజ్ఞాపించినట్లే మీరు దానిని పవిత్ర దినముగా ఎంచుకొనవలేను. మీ పితరులు నా పలుకులు ఆలింపలేదు, లక్ష్యము చేయలేదు, పైగా వారు మొండివారై నాకు లొంగరైరి, నా ఉపదేశమును అంగీకరింపరైరి. మీరు నా మాటలను జాగ్రత్తగా వినుడు. మీరు విశ్రాంతి దినమును ఈ నగర ద్వారముల గుండా ఎట్టి బరువులను మోసుకొని రాకూడదు. మీరు ఆ రోజును పవిత్ర దినముగా పరిగణింపుడు. ఆ రోజు ఎట్టి పనులను చేయకుడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యములో మనకి దేవుడు మరి యొక్క 19 నుంచి 27 వచనాల్లో ఎంత స్పష్టంగా మనకు అక్కడ తెలియజేస్తున్నాడో చూడండి. కాబట్టి విశ్రాంతి దినము ఎలాంటి పనులు చేయరాదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 12, 14 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్రాంతి దినమున ఎలాంటి పనులు చేయరాదని దేవుడు ఆజ్ఞాపించాడని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మీరు విశ్రాంతి దినమును పాటింపుడు, దానిని పవిత్రముగా ఉంచుకొనుడు. మీరు 6 రోజులు కష్టపడి మరి శ్రమించి మీ పనులన్నీ కూడా మీరు చేసుకోండి. కానీ 7వ నాడు నీ దేవుడైనటువంటి యావేకు అది విశ్రాంతి దినము, అంకితము చేయబడినటువంటి దినము. ఆనాడు మీరు కానీ, మీ కొడుకులు కానీ, మీ కుమార్తెలు కానీ, మీ దాసి జనము కానీ, మీ పశువులు కానీ, మీ ఎద్దులు కానీ, మీ గాడిదలు కానీ, మొదలైన జంతువులు కానీ, మీతో నివసించేటువంటి పరదేశులు కానీ ఏ పని కూడా చేయకూడదు. మీ ఇంట్లో దేవదాసి జనము అంటే మీ ఇంట్లో పనిచేసేటువంటి పనివారు, పొలములో పనిచేసేవారు, ఇంటిలో పనిచేసేవారు, లేదా మీ వ్యాపారాల్లో పనిచేసేవారు, లేదా మీకు ఇంకా వ్యక్తిగత అవసరాల్లో పనిచేసేటువంటి వారు, కాబట్టి మీ కింద పనిచేసేటువంటి సేవకులు కూడా ఆ రోజు మరి విశ్రాంతి తీసుకోవలెను అని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే విశ్రాంతి దినమున ఎలాంటి పనులు కూడా చేయకూడదని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండములో దేవుడు మనకు స్పష్టంగా ఈ యొక్క విశ్రాంతి దినమును గురించి చక్కగా మనకి తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయము మరి 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 12వ వచనాన్ని ఒకసారి మంచి, మీ ప్రభుడైన నేను ఆజ్ఞాపించినట్లే మీరు విశ్రాంతి దినమును పాటింపుడు, దానిని పవిత్రముగా ఉంచుకొనుడు. కాబట్టి విశ్రాంతి దినాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి మనం అని ప్రభువు మనకు అక్కడ చెప్తున్నాడు. మీ కుమారులు కానీ, కుమార్తెలు కానీ, దాసీ జనము కానీ, ఎద్దులు కానీ, గాడిద కానీ, ఇతర జంతువులు, మీతో నివసించేటువంటి పరదేశులు కూడా ఏ పని కూడా చేయకూడదు. కాబట్టి వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూడండి, మరి అలాగే చూసినట్లయితే మరి విశ్రాంతి దినాన్ని ఇంటిలో నిప్పు కూడా చేయకూడదంట. వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో చూడండి. నిర్గమాకాండము 35వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దాం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ చక్కని వాక్యాలు మనకు రాయబడి ఉన్నాయి. చూడండి, మీరు 6 నాళ్ళు పని చేసుకోవచ్చును, కానీ 7వ నాడు పవిత్ర దినము, అది ప్రభువునకు అంకితమైన విశ్రాంతి దినము. ఆ దినమున ఎవ్వరైనను ఏదైనను పని చేసినచో మరణమునకు పాత్రులగుదురు. కాబట్టి విశ్రాంతి దినమున ఎండ్లలో నిప్పును కూడా రగిలింపరాదు అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినాన్న ఇంట్లో మరి నిప్పు కూడా రాచేయకూడదని దేవుడు మనకి ఒక నియమాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ప్రోగు చేసి దేవుని యొక్క మాటలను వారికి తెలియజేశాడు. ఇక్కడ ఇదిగో దేవుడు ఈ విధముగా చెప్తూ ఉన్నాడు, ఎవరైనా ఏదైనా విశ్రాంతిని పని చేసిన సో మీరు మరణానికి పాత్రులవుతారు. కాబట్టి విశ్రాంతి దినమున మనము పరిశుద్ధముగా ఆచరించాలి అని దేవుడు నియమమును పెట్టి ఉన్నాడు ఇక్కడ. మరి అలాగే చూస్తున్నట్లయితే లేవియా కాండములో మరి 23వ అధ్యాయము మరి 3-4 వచనాలు, తర్వాత 23-24 వచనాలు చూసినట్లయితే అక్కడ విశ్రాంతి దినముని గురించి దేవుడు చక్కని వాక్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినము దేవాతి దేవుని ఆరాధనకై నియమింపబడినటువంటి దినము. చూసారా, ఈ ఆదివారం అనేది దేవుణ్ణి ఆరాధించటానికి ఏర్పాటు చేయబడినటువంటి దినము. ఎందుకంటే 6 రోజులు కూడా నువ్వు డ్యూటీకి వెళ్తూ ఉంటావు, లేదా కష్టపడి పని చేస్తూ ఉంటావు, వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటావు, కూలి పనికి వెళ్తూ ఉంటావు, వ్యాపారానికి వెళ్తూ ఉంటావు. మరి రకరకాలైనటువంటి పనులకు మనము సోమవారం నుంచి శనివారం వరకు కూడా మనము వెళ్తూ ఉంటాం. కానీ ఆదివారం నాడు మరి దేవుణ్ణి ఆరాధించటానికి నియమించబడినటువంటి దినమని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మరి లేఖనాలు మనము చూసినట్లయితే మరి దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఆరాధనకు సమావేశం అవ్వాలి. నువ్వు ఎక్కడ తిరుగుతున్నా సరే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఆ ప్రాంతంలో అది ప్రభువునకు చెందినదిగా భావించి అదిగో అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి నువ్వు వెళ్ళాలి అనేది ఇక్కడ ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి అలాగే చూసినట్లయితే ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. విశ్రాంతి దినాన్ని లేదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క నియమాన్ని ఉల్లంఘించినటువంటి వాడు శిక్షార్హుడవుతాడని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆదివారం అనేది మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఏముందులే సెలవు కదా అని మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి మనం ఏ పని కూడా చేయకూడదు అని చెప్పి లేఖనం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మనము చేసేటువంటి పని ఏంటంటే, మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం చేసేటువంటి పని ఆదివారము ఎడల ఎంతో మరి అశ్రద్ధగా మనం ఉంటాం. ఇది సెలవు కదా, అందుకని అసలు ఆదివారం వస్తుందంటే చాలు మనం ఒక ప్రణాళికలు చేస్తూ ఉంటాం. ఎన్నో పనులు మనం పెట్టుకుంటూ ఉంటాం. అన్ని పనుల కంటే ఆయన సన్నిధిలో గడపటము ఆశీర్వాదకరమైనటువంటి సత్యాన్ని మనము తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. ఆదివారాన్ని మరి వాక్యాలు మనం పరిశీలన చేసినప్పుడు ఆదివారాన్ని క్రీస్తే దేవుడే ఆశీర్వదించాడని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆదివారాన్ని మనం పవిత్రపరచాలి, పవిత్రముగా మనం ఆచరించాలనేది ఈ యొక్క ధ్యానాంశం. అయితే ఆయన యేసు ప్రభువు కూడా ఆయన ఎన్నోసార్లు ప్రార్థనా మందిరాలను సందర్శించి మరి ప్రజలకు దేవుని యొక్క వాక్కును ప్రకటించి వారికి వ్యాధి బాధలు పోగొట్టాడు. ఆదివారం ఏది చేయదగినదో ఏది చేయకూడదో ప్రభువు బోధించాడు. చూసారా, మరి బైబిల్ గ్రంథమందు మనం చూస్తే ఎంతోమంది భక్తులు దేవాలయాన్ని సందర్శించి ప్రార్థించి మరి దీవెనలు పొందుకున్నారని గొప్ప గొప్ప సాక్ష్యాలు కూడా ఇచ్చారు. హన్న గొప్ప సాక్ష్యం ఇచ్చింది, సొలొమోను సాక్ష్యం ఇచ్చాడు, జకరియా, మరి సమూయేలు, పేద విధవరాలు, మరి వీళ్ళందరూ కూడా మరి దేవాలయాన్ని సందర్శించి దేవాలయంలోకి వెళ్ళి మరి విశ్రాంతి దినమును పవిత్రముగా ఆచరించి ఇదిగో గొప్ప మేలులు పొందినారని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కొంతమంది మరి దేవుని చేత కొనియాడబడ్డారు, కొంతమంది అనేకమైనటువంటి మేలులు పొందారు, కొంతమంది స్వస్థతలు పొందారు. కాబట్టి ఆదివారానికి మరి ఆదివారం అనేది మరి దేవునికి అంకితమైనటువంటి దినము.
కాబట్టి తప్పనిసరిగా ఆదివారము కుటుంబ సమేతముగా దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళటానికి, మనము ఆ యొక్క దీవెనలు పొందటానికి మనం ప్రయత్నం చేయాలనేది మరి ఇక్కడ ఈరోజు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి వాక్యంలో మనం చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని, ఈ నియమాన్ని ఉల్లంఘించినటువంటి వాడు శిక్షార్హుడవుతాడని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి విశ్రాంతి దినమును మీరు పాటింపవలేను, ప్రభువుడనైనటువంటి నేను మిమ్మును నా ప్రజలుగా చేసుకున్నాను. కాబట్టి మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలి. అది మీకు పవిత్రమైనది. దానిని పవిత్రముగా ఎంచని వారందరికీ కూడా మరణశిక్ష విధింపవలేను. చూసారా వాక్యం ఎంత స్పష్టంగా ఉందో. మీరు 6 రోజులు కూడా పని చేసుకోవచ్చు. 7వ దినము విశ్రాంతి దినము కాబట్టి అది ప్రభువుకి పవిత్రమైనది. ఆ దినమును పనిచేయువాడు మరణానికి పాత్రుడవుతాడంట. మరణానికి పాత్రుడవుతాడు. అయితే మనం అన్నీ కూడా ఆదివారం రోజే పెట్టుకుంటాం. మనం అన్ని పనులు కూడా ఆదివారం రోజే పెట్టుకుంటాం. మరి ముఖ్యముగా మరి స్త్రీల విషయాలు మనం చూసినట్లయితే స్త్రీలలో కూడా మరి అనేకమైనటువంటి ఆ యొక్క విషయాలను మనం ఇంకా ధ్యానించవచ్చు. ఎందుకనంటే వీళ్ళు ఆదివారం నాడే అనేకమైనటువంటి పనులను వీరు ఏర్పాటు చేసుకుంటున్నారని లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం నాడే మరి ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఆదివారం నాడే బట్టలు ఉతుక్కోవాలి, ఆదివారం నాడే ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీరు ఆదివారం నాడే ఈ పనులన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వారం రోజులు కూడా కష్టపడుతున్నాము కదా, ఈరోజు మనము మరి రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటారు. మరి ఆదివారం నాడే అదే ఉద్యోగస్తులైనట్లయితే మరి వారమంతా కూడా డ్యూటీలకి వెళ్ళి వచ్చి మరి ఆదివారము బట్టలు ఇస్త్రీ చేసుకుందాం అనుకుంటారు, లేదా పెరట్లో మొక్కలు నాటుదాం అనుకుంటారు, లేదా ఇల్లు శుభ్రం చేయాలనుకుంటారు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలతో ఇది పూర్తిగా విశ్రాంతి దినమే అని ఆలోచనలో ఉంటారని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మన యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచనకు చాలా విరుద్ధముగా ఉంది. అందుకనే ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు ఏమిటంటే, ఇదిగో ఆదివారము విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించినటువంటి వాడు మరణశిక్షకు గురవుతాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనం. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయ వచ్చితనని తలంచవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మొరచ్చటికే గాని రద్దు చేయుటకు కాదు. ఇక్కడ ప్రభువు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఆదిలో దేవుడు విశ్రాంతి దినాన్ని మనకి నియమించాడు. అయితే యేసు ప్రభువు విశ్రాంతి దినం యొక్క అర్థాన్ని మార్చివేసినట్లు ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. యేసయ్య విశ్రాంతి దినాన్ని మరి దాని యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చివేశాడు. వాక్యం చక్కగా మనకి చెప్తా ఉంది. ఎందుకనంటే విశ్రాంతి దినాన్ని యేసయ్య మనకేం చేశాడంటే ఒక శిరస్సులాగా నిలిపాడు. అంటే మన శరీరానికి మరి అతి ప్రధానమైనటువంటి యొక్క అవయవము శిరస్సు. ఈ ఆదివారము ఈ మానవునికి ఒక శిరస్సు లాంటిది అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆదివారము విశ్రాంతి దినము రోజున నువ్వు దేవాలయానికి వెళ్ళి ప్రభువుని స్తుతించుట, గణపరచుట, మహిమపరచుట ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడని ఇక్కడ యేసయ్య ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని మీరు అనుకోవద్దు. నేను వచ్చినది వాటిని పరిపూర్ణము చేయటానికి, సంపూర్ణం చేయటానికి. అంటే పూర్వము యావే దేవుడు ఆదిలో విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ విశ్రాంతి దినము సంపూర్ణం కాల. అంటే విశ్రాంతి దినం అంటే మరి యొక్క కొన్ని ఆచారాలు, కొన్ని నియమాలు పెట్టుకుని ఆనాటి ప్రజలు జీవిస్తూ ఉన్నారు.
వాటన్నిటిని కూడా ఖండిస్తున్నాడు ఇక్కడ యేసుప్రభు వాక్యంలో మనం చూసినట్లయితే. అందుకనే విశ్రాంతి దినం అంటే పని పాట లేకుండా మరి ఇంట్లో కూర్చోవటం కాదు. ఆ దినాన్ని ఆయనను ఘనపరచడానికి మరి మనం వాడుకోవాలి. ఆ దినమున ఆయనను మహిమపరచడానికి మనం వాడుకోవాలి. ఆ దినాన్న ఆయన మనము స్తుతించటానికి వాడుకోవాలి. కాబట్టి రోజంతా కూడా దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు, దీవించబడతావు అని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మరి విశ్రాంతి దినం అనేది మరి ఎలా మహిమపరచబడుతుందో మరి లేఖనాల్లో మనకు స్పష్టంగా తెలియజేయబడి లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ చూడండి చక్కని మాటలు ఉన్నాయి. యేసు విశ్రాంతి దినాన్ని బోధించారు అని రాయబడి ఉంది. కాబట్టి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధ ఆరంభించను. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 2వ వచనములో ఎప్పుడు బోధించాడంటే ఆయన విశ్రాంతి దినమున. ఎక్కడ బోధించాడు? ప్రార్థనా మందిరములో. అంటే ఈయన ఆదివారం ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. మరి ప్రభువుని మనం ఆదర్శంగా తీసుకొని ఆదివారం నాడు మనము ఆరాధనకు వెళుతూ ఉన్నామా? దివ్య పూజలో పాల్గొంటున్నామా? ఇక్కడ మరి మనము హృదయంలో ఒక ప్రశ్న వేసుకోవాలని యొక్క ప్రభు ఈరోజు మనకి వాక్యం ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధించ ఆరంభించను. మరి లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంది? యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. యేసయ్యకు ఉన్నటువంటి అలవాటు ఏంటి? ప్రార్థనా మందిరమునకు వెళ్ళటం. ప్రార్థనా మందిరానికి ఎలా వెళ్తున్నాడు ఆయన? అలవాటు చొప్పున. మరి ఈ అలవాటు నీకుందా? ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళాడని రాయొచ్చు అక్కడ. కాదు అక్కడ కావాల్సిందంటే యేసు ప్రభుకు ఒక అలవాటు ఉంది. ఏమిటా అలవాటు? విశ్రాంతి దినమున దేవాలయమునకు వెళ్ళుట. ఆ అలవాటు నీకుందా? వాక్యం ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్ళానన్నాడు. కాబట్టి అలాంటి అలవాటును మనము మరి ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు నీకును నీ కుటుంబానికి మరి దేవుడు బహుగా ఆశీర్వాద దీవెనలు వస్తాయని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ విశ్రాంతి దినం అసలు ఎందుకు అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నట్టయితే అందులో కూడా మరి విశ్రాంతి దినము మేలు చేయుటక కీడు చేయుటక అని మనం ఆలోచన చేస్తే మరి యేసు ప్రభువును కూడా అడిగారు. అనేక మంది యేసు ప్రభువును కూడా అడిగారు. అనేక ప్రశ్నలు ఆయన్ని అడిగారు. అందుకని మార్కు శుభవార్త 3వ అధ్యాయం 4వ వచనములో అందుకు వారు మౌనము వహించిరి. అంతటా ఆయన కోపముతో నలుదెసలు చూచి జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చెయ్యి చాపుము అనెను. వాడట్లే చాపగా స్వస్థుడాయను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసయ్య మరి స్వస్థపరిచాడు. ఆదివారం నాడు స్వస్థపరిచాడు. విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అక్కడ యేసు ప్రభువుని నిలదీసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటి ఈరోజు విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినము రోజున నువ్వు ఇక స్వస్థత చేయొచ్చా? ఇది నేరము కదా. ఈ నియమాలను ఆచారాలను నువ్వు మరి పాటించట్లేదు. అందుకనే ఈయన ఏదో తప్పు చేస్తున్నాడు కాబట్టి వీళ్ళలో ఒక తప్పుని మనం పట్టుకుందాము అని చెప్పి ప్రజలు అక్కడ మరి అధికారులు ఆ యొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు అక్కడ చెప్పినటువంటి మాట ఎంత స్పష్టంగా చక్కగా ఉందో చూడండి. వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ మత్తయి శుభవార్తలో చూస్తే 12వ అధ్యాయంలో మరి 11, 12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ చూడండి ప్రశ్న. అందుకాయన ఏమి మీలో ఎవడైనా విశ్రాంతి దినమున తన గొర్రె గోతిలో పడినచో దానిని పట్టి వెలుపలికి తీయడా? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో విలువ కలగవాడు కదా. కాబట్టి విశ్రాంతిను మేలు చేయుట తగును అని సమాధానము ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆదివారం స్వస్థత చేస్తావేంటి?
ఆదివారమును విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా అని ఆడు ప్రశ్నించినప్పుడు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, మంచి పని, విశ్రాంతి దినమున మేలు చేయుట, కీడు కాదు ఇక్కడ, మేలు చేయుట, మేలు చేయుట తగును, మంచిదే. విశ్రాంతి దినమున మేలు చేయుట తగును అని ఆయన స్పష్టంగా సమాధానం ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఉదాహరణ కూడా చూడండి. ఒక గొర్రె, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు గొర్రెని పెంచుకుంటున్నాడు. ఆ గొర్రె ఆదివారం గోతిలో పడిపోయింది. అప్పుడు ఆ యజమానుడు వెళ్ళి, ఇవాళ ఆదివారం కదా, దీన్ని బయటకు తీయకూడదు, సోమవారం తీద్దాంలే అనుకుంటాడా? అది న్యాయమా? ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి గొర్రె కంటే కూడా మానవుడు ఎంతో విలువ కలిగినటువంటి వాడు అని ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అనేక వాక్యాలను మరి లూకా సువార్తలో కూడా మరి 13వ అధ్యాయంలో చూడండి, 14-15 వచనాలు చూస్తే, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందులకు ప్రార్థనా మందిరాధికారి మండిపడి అచ్చట ఉన్నవారితో పని చేయుటకు 6 దినములు ఉన్నవి, ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినము కాదు అని చెప్పాను. చూసారా, ఇక్కడ వాక్యములో మరి చూసినట్టు పరిచయులు కానీ ధర్మశాస్త్ర బోధలు ఇచ్చినటువంటి విశ్రాంతి దినం అర్థాన్ని యేసు మార్చివేశాడు. చూసారా, వాళ్ళు ఏమంటున్నారు, మరి విశ్రాంతి దినమును స్వస్థపరచడం ఏంటి? మీరు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు వచ్చి, శనివారాలు వచ్చి మీరు స్వస్థతలు చేయించుకోండి, పొందండి. కానీ ఆదివారం ఏంటని చెప్తున్నాడు. కానీ యేసయ్య చక్కని ఉదాహరణ చెప్పి వారిని మరి పరిచయులు యొక్క విశ్రాంతి దినాన్ని తన యొక్క స్వలాభం కోసం, స్వార్థం కోసం వాడుకున్నారని మనకు అర్థమవుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాన్ని ఒక నూతనమైనటువంటి అర్థాన్ని ప్రభు ఇక్కడ ఇచ్చాడు. మరి ఇతరులకి సహాయపడటం ద్వారా విశ్రాంతి దినాన్ని మరి ఉన్నతమైనటువంటి దినముగా ఆయన మార్చివేశాడు. గుడ్డివాడు మరొక గుడ్డివానికి మార్గాన్ని చూపించడం వ్యర్థమని పరిచయులను ఆయన మరి అక్కడ ఆ యొక్క మాటలతో ఆయనను కడిగివేశాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి విశ్రాంతి దినాన్ని ఎలా పాటించాలో ఆయనే పాటించి చూపించాడు. విశ్రాంతి దినమున చేయదగిన కార్యాలు తానే చేశాడు. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆదివారం రోజునే వాళ్ళకి స్వస్థతని దయచేశాడు. కాబట్టి మేలు చేయటానికి ఇదిగో ఈ యొక్క ఆదివారమును, విశ్రాంతి దినాన్ని పవిత్రపరచండి, మహిమపరచండి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అర్థాన్ని ఇక్కడ మార్చివేశాడని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అందుకని అంటున్నాడు, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తల యొక్క ప్రబోధాలని నేను వ్యతిరేకించడానికి లేదా రద్దు చేయటానికి నేను రాలేదు. అవి అసంపూర్ణముగా ఉన్నాయి కాబట్టి అవి సంపూర్ణము చేయటానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నానని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆదివారం యొక్క ప్రాముఖ్యత, ఆదివారం యొక్క విశిష్టతను మనం చూసుకున్నట్లయితే ఆదివారం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మొట్టమొదటిది 7వ రోజున దేవుడు ఆదివారమును ఎన్నుకున్నాడు. రెండవ అంశం ఏంటంటే 7వ రోజున దేవుడు పవిత్రపరిచాడు. అదే ఆదివారమును దేవుడు ఆశీర్వదించాడు. మరి విశ్రాంతి దినమును తప్పకుండా పాటించమని చెప్పాడు. విశ్రాంతి దినమున ఎలాంటి పనులు చేయరాదని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే విశ్రాంతి దినాన్ని నీ ఇంట్లో మరి నిప్పు కూడా రాచేయకూడదు అని దేవుడు ఒక నియమాన్ని లేదా ఒక ఆజ్ఞను జారీ చేశాడు. విశ్రాంతి దినమున మరి దేవునికి ఆరాధనకై నియమించబడినటువంటి దినము అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని, ఆ యొక్క నియమాన్ని ఉల్లంఘించినటువంటి వాడు మరి శిక్షార్హుడవుతాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి యేసు ప్రభు మరి యొక్క ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత రావడానికి గల కొన్ని కారణాలు కూడా గ్రంథములో మనకి వ్రాయబడి ఉన్నాయి. ఎందుకని
ఈ యొక్క ఆదివారం నాడికే ఇంత ప్రాముఖ్యత వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, మరి ఆదివారం నాడే మార్కు శుభవార్త 16వ అధ్యాయం 9వ వచనములో, ఆదివారం ప్రాతకాలం పునరుద్ధాడైన యేసు ముందు తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చను. అంటే ఆదివారం నాడే యేసు ఉత్థానమైనాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆదివారమునకు అంత మరి ప్రాముఖ్యత రావడానికి ఇదొక కారణం. రెండవదిగా మనం చూసినట్లయితే మరి లూకా శుభవార్త 24వ అధ్యాయము 1-4 వచనాలు చూసినట్లయితే, ఆదివారం నాడు యేసు సమాధిని జయించినటువంటి రోజు. చూసారా, ఆదివారం వేకువజామునే స్త్రీలు మరి వారు సిద్ధపరచుకున్నటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ సమాధి తలుపులు, ద్వారము మూసి ఉన్న రాయి మరి తొలగించబడి ఉండుట వాళ్ళు చూశారు. వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళి తొంగి చూడగా యేసు దేహము వారికి కనిపించలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదివారం నాడు ఆయన మరి సమాధి నుంచి వెలుపలికి వచ్చేసాడు, ఉత్థానుడై వచ్చేసాడు. సమాధిని జయించినటువంటి రోజు. అందుకని వాక్యం మనకి మరి ఆదివారం నాటికి అంత ప్రాముఖ్యత ఉందని మరి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మూడవదిగా చూసినట్లయితే ఆదివారం నాడు మరి యేసు ప్రభువు శిష్యులకు దర్శనమిచ్చాడు. శిష్యులకు దర్శనమిచ్చాడు. లూకా శుభవార్త 24వ అధ్యాయం మరి 13వ వచనం నుండి 34 వచనాలు మనం చూసినట్లయితే, ఆదివారం నాడే యేసు శిష్యులకు దర్శనం ఇవ్వటం అనేది జరిగింది. మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1-4 వచనాలు చూసినట్లయితే, ఆదివారం నాడే శిష్యులపై తన ఆత్మను కుమ్మరించాడు. కాబట్టి అది పెంతెకొస్తు పండుగ దినం. అప్పుడు వారందరూ కూడా మరి ఒక చోటే ఉన్నప్పుడు బలమైనటువంటి గాలులు వీచి మరి ఆకాశం నుండి అకస్మాత్తుగా మరి వారు కూర్చుని ఉండి నీళ్ళంతా కూడా నిండిపోయింది. అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న వారి ఒక్కొక్కరి వైపు మరి నిలుచుట వారు కనపడింది. వారందరూ కూడా పవిత్రాత్మ చేత నింపబడ్డారు. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో స్వార్థన చేయటం అనేది ప్రారంభించారని ఈ యొక్క అపోస్తుల కార్యాల ద్వారా మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదివారం నాడే ఆ శిష్యుల మీద ఆత్మను కుమ్మరించాడని ఇక్కడ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం కూడా స్పష్టంగా ఉంది. ఏంటంటే, విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా సమిష్టిగా కలిసి జీవించారు వాళ్ళు. అంటే ఆదిమ క్రైస్తవ సంఘం అనేది ఆదివారం నాడే ఏర్పాటు చేయబడింది. చూసారా, ఆదివారం నాడే ఏర్పాటు చేయబడింది. వారందరూ కూడా ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా ఒక చోట సమావేశం అయిపోయారు. అంటే ఒక సంఘముగా, ఒక కుటుంబముగా ఏర్పడ్డారు. అదే ఆదిమ క్రైస్తవ సంఘం. కాబట్టి ఆ ఆదిమ క్రైస్తవ సంఘం అనేది ఎప్పుడు ఏర్పడిందంటే ఆదివారం నాడే ఏర్పడిందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువు మరి శిష్యులందరూ కూడా ఒక చోట యూదుల భయము చేత శిష్యులందరూ కూడా తలుపులు మూసుకొని ఉండగా, తలుపులు మూసినట్టు ఉండగానే యేసు వారి మధ్య నిలవబడి ఏమన్నాడు? మీకు శాంతి కలుగునుగాక. చూసారా, ఆదివారం నాడే శాంతిని ప్రసాదించేటువంటి రోజు ఆదివారం. మిగతా రోజుల్లో ప్రభు అనలా, సోమ మంగళ బుధ గురు శుక్రవారం అనలా, శనివారాలు అనలా. ఆదివారం నాడే ప్రభు అక్కడ వారికి దర్శనమిచ్చి ఏం చేశాడు? వాళ్ళకి శాంతినిచ్చాడు. మీకు శాంతి కలుగునుగాక అని వారిని ఆశీర్వదించాడు. అలాగే చూస్తున్నట్లయితే మరి సృష్టిని కలిగించి విశ్రాంతి పొందినది ఆదివారమే. సృష్టిని కలిగించాడు. భూమిని, ఆకాశమును, సమస్తమైన వస్తువులను సంపూర్ణముగా రూపొందించిన తరువాత 7వ నాడు దేవుడు తను చేసేటువంటి పనిని ముగించుకొని ఆ తర్వాత 7వ రోజున
విశ్రాంతిని తీసుకొనెను. అంటే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే సృష్టిని పూర్తి చేసిన 7వ నాడు పనిని మానివేశను. అంటే అది దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్రపరచను అని ఆదికాండం 2వ అధ్యాయంలో మరి 1-3 వచనాల్లో మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు ఆదివారం యొక్క విశిష్టత, ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకనే మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఆదివారంను మనము మరి పరిశుద్ధముగా ఆచరించడానికి మనము ప్రయాసపడాలనేది ఈనాటి ధ్యానాంశం. ఎందుకనంటే ఆదివారము మనకి ఆశీర్వాదకరంగా మారాలి అంటే, ఆదివారము మన కుటుంబము ఆశీర్వాదకరంగా మారాలి అంటే, ఆదివారము మన సంఘము మరి ఆశీర్వాదకరంగా మారాలి అంటే మనం ఏం చేయాలి? ఆదివారము దేవాలయానికి వెళ్ళటానికి మనము ప్రయత్నం చేయాలి. చూడండి, శనివారం రాత్రే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శనివారం రాత్రే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం ఏమైనా ఉంటే, దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా మరి నీ చిత్తం ప్రకారం నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, పాప సంకీర్తన చేసి పాపక్షమాపణ పొంది అదిగో ఆ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. మరి ఆదివారము ఆశీర్వాదకరంగా మారాలి అంటే దేవుడు నీతో మాట్లాడడానికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. మరి ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉందా? దేవుణ్ణి కొద్దిసేపు ధ్యానించడానికి అవకాశం ఉన్నదా? కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి స్థలము అది దేవాలయము. దేవాలయములో దేవుడు నివాసం ఉండేటువంటి స్థలము. కాబట్టి ఆయన వద్దకు మనము వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వచనాలు పొందుకోవటానికి నువ్వు శనివారం రాత్రే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలనేది యొక్క ఈరోజు నేటి ధ్యానాంశం. కాబట్టి ఆదివారము ధరించబోయేటువంటి బట్టలు, రేపు ఆదివారం నేను ఏ బట్టలు వేసుకోవాలి అని ఉదయము మరి ఆ బట్టలు బీరువాలోంచి బట్టలు తీసి ఎతుకుతా, ఇది కాదు అది, అది కాదు ఇది అని మరి దానిని మార్చుకునే లోపు అక్కడ ఏమైపోతుంది? ప్రార్థనా సమయము అయిపోతుంది. మరి నిజంగా నీకు ప్రార్థన ఎడల ఆసక్తి ఉన్నప్పుడు, విశ్రాంతి దినాన్ని నేను పరిశుద్ధముగా ఆచరించి దేవుణ్ణి మహిమపరచాలి అనేటువంటి నీకు ఆలోచన ఉన్నప్పుడు నువ్వు శనివారమే వాటిని సిద్ధం చేసుకోవాలి. శనివారమే నువ్వు సిద్ధం చేసుకోవాలి. అంతేగాని ఆదివారం సమయం అయిపోతున్నప్పుడు బీరువా అంతా తీసి వెతుకుతూ ఇది పోయిన వారం కట్టుకున్నాం కదా, ఇది కాదు ఇది అని నువ్వు కాలక్షేపము చేయవద్దు. సమయాన్ని పాడు చేయవద్దు. అది ప్రార్థనా సమయం. ఆ సమయాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే మరలా వచ్చే వారం వరకు కూడా నీకు ఆ ప్రార్థన విలువైనటువంటి సమయం నీకు మరలా దొరకదు. కాబట్టి శనివారం రాత్రే నువ్వేం చేయాలి? పెందల కడనే ఆదివారం ఉదయం లేవాలి కాబట్టి నువ్వు శనివారం రాత్రి మరి ఆలస్యంగా పడుకుని ఆదివారం ఆలస్యంగా లేచి ఆలస్యంగా చర్చికి వెళ్తే నీకు దీవెనలు కూడా ఆలస్యంగా వస్తాయి. చూసారా ప్రభు ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి బట్టలు ఉతకటం, ఇస్త్రీలు చేయటం, ఇల్లు శుభ్రం చేయటం, లేదా పార్టీలకు వెళ్ళటం, లేదా మరి పిల్లల దగ్గరికి వెళ్ళటం, లేదా ఇంకా చుట్టాల దగ్గరికి వెళ్ళటం, లేదా అనేక రకాల మరి వ్యసనాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు వారి పనుల కోసం వెళ్ళటం, ఇలా రకరకాలు. ఆదివారం అది సమయము కాదు. ఆదివారము దేవుని సన్నిధిలో గడపటానికి మనము మరి సమయాన్ని కేటాయించుకోవాలని ఆదివారం యొక్క విశిష్టత మనకి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మనకు తెలిసి దేవునికి దూరముగా జీవించేటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారిని దర్శించటానికి మనము మరి తీర్మానించుకోవాలి. అంటే నువ్వు దేవాలయానికి వెళుతున్నావు, దేవాలయానికి వెళుతూ ఎవరైతే దేవాలయానికి రావటం లేదో, ఎవరైతే మరి దేవునికి దూరముగా ఉంటూ ఉన్నారో
వారిని కూడా నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి నువ్వు దేవాలయానికి తీసుకెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అది శనివారం నాడే నువ్వు ఒక ప్రత్యేకంగా నువ్వు ఏర్పాటు చేసుకోవాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి వీలైతే మనకు తెలిసిన వారిని మన ఇంటికి ఆహ్వానించి మరి లేదా వారితో సహవాసం చేయటం, వారిని కలిసి ప్రార్థనకు తీసుకెళ్ళటానికి మనము వారికి ఆదర్శంగా ఉండాలని మరి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆదివారం ప్రభు దినమని గ్రహించి భయభక్తులు కలిగి మరి ఆ రోజు మరి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళటానికి మనం బహుగా ప్రయాసపడాలని, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య ధ్యానాంశాన్ని మరి ఆదివారం యొక్క విశిష్టతను మనము ధ్యానించుకునే సమయంలో మనం అనుకుంటూ ఉంటాం, ఆదివారమే దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, మిగిలిన రోజు వెళ్ళొచ్చు కదా అని అనుకుంటాం. కానీ సోమవారం మంగళవారం ఏదో ఒక రోజున గుడికి వెళ్ళొచ్చు కదా, ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలకు సమాధానాలు మరి మనకి లభిస్తాయి. నువ్వు ఏ రోజైనా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, పూజలో పాల్గొనవచ్చు. కానీ ఆదివారము దేవుడు ప్రత్యేకముగా దేవాలయానికి రావాలని ఒక నియమము చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క నియమమును మనం ఏం చేయాలి, పాటించాలి, గౌరవించాలి. కాబట్టి ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుడు నీకు ప్రభుడైనటువంటి దేవుడు ఆజ్ఞాపించినట్లే మనందరము కూడా విశ్రాంతి దినమును పాటించి దాన్ని పవిత్రపరచాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ తిరుసభ కట్టడలో మనం చూసినట్లయితే మరి సర్వేశ్వరుని పండుగ దినములను పరిశుద్ధపరచుదువుగాక. తిరుసభ కట్టడలో మొదటిది ఆదివారములలోను అప్పు పండుగలలోను శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజలో పాల్గొనుదువుగాక. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే మరి ఆ యొక్క ఆదివారము నాడు దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క దీవెనలను ఆశీర్వచనాలను నిండుగా మెండుగా పొందుకోవాలని ఈరోజు ప్రత్యేకంగా మరి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదివారం యొక్క విశిష్టత, ఆదివారం యొక్క ప్రాముఖ్యత, ఎందుకు అన్ని వారాల కన్నా ఆదివారానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు అనేటువంటి అంశాన్ని మనం కొద్దిసేపు మరి ధ్యానించుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనము మరి వినినటువంటి మనము ఒకవేళ మనము ఆదివారాన్ని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకుండా ఈ లోకమైనటువంటి పనుల మీద ఆశలతో మరి లోకం వైపు తిరిగి మనం ప్రయాణాలు చేస్తూ ఉంటే, అందుకనే చెప్తున్నాడు, మీ ప్రయాణములను, మీ ముచ్చట్లను అన్నిటినీ కూడా, మీ వ్యాపారములను సమస్తాన్ని కూడా మీరు ఆ రోజు రద్దు చేసుకొని మరి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని మరి ప్రత్యేకంగా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ఆదివారం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు కూడా దాని యొక్క విశిష్టత మనకు తెలియకపోయినట్లయితే ఇప్పుడు మనము ఆదివారమును మరి పరిశుద్ధంగా ఆచరించడానికి, మరి దేవాలయానికి వెళ్ళటానికి, అలాగే కుటుంబ సమేతముగా భార్య భర్త బిడ్డలు కుటుంబ సమేతముగా దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, దేవుడు మిమ్మల్ని ఆ విధముగా దీవించాలని ఆశీర్వదించాలని మా నాథుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. నీ